ఇవాళ మన జిఎస్డిపి మన రాష్ట్రం యొక్క నేను చెప్పే ఫ్యాక్ట్ అధ్యక్ష, రాష్ట్రం యొక్క జిఎస్డిపి 13,27,000 కోట్లు 16,000 కోట్లు మన వాళ్ళు చెప్తున్నారు అంచనా. ఇప్పుడు 13 లక్షల కోట్ల చిల్లర. వాస్తవంగా మోడీ గారి ప్లేస్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నా భారత ప్రధానిగా, లేదు భారతదేశ ప్రభుత్వం తెలంగాణ చేసిన లెక్కలకు పర్ఫామ్ చేసిన తెలంగాణ గ్రోత్ ఎంత ఉందో అంతపూర్తకు భారతదేశం గ్రోత్ ఉన్నా మన జిఎస్డిపి 16 లక్షల కోట్లు ఉండాలి అధ్యక్ష, 13 లక్షల కోట్లు కాదు. ఒక్క తెలంగాణనే 3 లక్షల కోట్లు నష్టపోయింది. నేను ఇది కావాలని స్పెసిఫిక్గా చెప్తున్నా. ఐ వాంటెడ్ టు బి ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్. భవిష్యత్ తరాలకు తెలవాలి కాబట్టి, ఈ శాసనసభ ఈ పవిత్ర దేవాలయంలో రికార్డులలో ఉండాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఈ కంపారిటివ్ స్టడీ. ఎందుకంటే అధ్యక్ష ప్రతి రంగంలో డౌన్ అయింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటికీ మోడీ గారు హయాం పోల్చుకుంటే ఘోరాతి ఘోరంగా దేశం దెబ్బతిన్నది, నష్టపోయింది. ఎవ్రీ సెక్టర్. కానీ తమాష ఏంటంటే దాంట్లో కూడా దివాలా తీసుకుంటే కూడా మేమే గొప్పలో ఉండరు. ఇది చాలా విచిత్రం. అంటే కింద పడ్డా ఏదో అంటారు కదా అధ్యక్ష ఊళ్ళల్లో. ఇక పొగిడేటోళ్ళు మన పార్లమెంట్లో ఘోరమైనటువంటి స్పీచ్ ప్రధానమంత్రి గారు. అసలు సంగతి ఏమో ఈ అదాని సంగతి ఏంది, దేశం ఉంటుందా సస్తదా, దేశం ఉనికి ఏంది, ఏం జరగబోతుంది భారతదేశం, ఇదేంటి అధ్యక్ష? ఇది కూడా నా స్టోరీ కాదు. ది ఎకానమిస్ట్ అని చెప్పి 1853 నుంచి ప్రచురిస్తారు అధ్యక్ష. ఇది వెరీ ఫేమస్. లండన్ నుంచి బయలుదేరుతుంది ఎవ్రీ వీక్లీ, లండన్ నుంచి పబ్లిష్ అవుతుంది. ఇది ఈ పత్రిక చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక. 1853 నుంచి ప్రపంచమంతా మేధావులంతా చదువుతారు అధ్యక్ష. ఆర్థిక శాస్త్రవేత్తలను చదువుతారు. ఏం రాత్రి అధ్యక్ష? ద పారబుల్ ఆఫ్ అదాని, ది హంబ్లింగ్ ఆఫ్ ఎ టైకూన్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ ఇండియన్ క్యాపిటలిజం. ఏంది దీని సారాంశం? నేను రాసిన స్టోరీ, ది ఎకానమిస్ట్ రాసినటువంటి స్టోరీ సారాంశం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది, ఈ అదాని రూపంలో వచ్చినటువంటి ఈ ఉపద్రవం, ఆ హిండెన్బర్గో మండెన్బర్గో వాడు బయట పెట్టినటువంటి ఆ దొంగతనం, అదే హిడెన్ విషయాలన్నీ వాడు హిండెన్బర్గ్ అంటూ బయట పెట్టాడు. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు దేశం ఏం చేస్తుంది? అదే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ అక్కడ ఢిల్లీలో అడుగుతున్నారు ప్రధానమంత్రి. ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఆయన మాట్లాడవలసి ఉండే అధ్యక్ష. ఎందుకంటే దేశం కోసం అల్టిమేట్గా ఏమవుతుందో అవుతుంది, కానీ కనీసం కమిటీ చేస్తాం అట్లయితుంది డామ్ డూమ్ మేము కానీ ఏమని చెప్పాలి, ఆశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబీ ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియల్లీ టు గో టు ఇండియా ఆర్ నాట్? థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైనా చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచిది నాకు తెలియదు, మనకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్లు రోజు రాస్తుంది. $90 బిలియన్ అదేందో అచ్చా లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం. పెరిగి $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా, ఆయన మునుగడా? మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతాను వచ్చింది, మనం బతికిపోయినాం. రాని మన సార్ రాలేదు, ఇది కూడా పెడతాను వస్తే మన దొరకలేదు జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష. 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు. ప్రజలు బీమా కట్టిరు, అక్కడ వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా, ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు.
ఎదురు చూస్తుంది ప్రపంచం అంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే, కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని. అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా నేను చూసిన అధ్యక్ష. ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చచ్చిపోయి 40 ఏళ్ళకి వచ్చి అధ్యక్ష. ఎప్పుడు చనిపోయినారు ఏం కథ? 84లో కదా అధ్యక్ష. దగ్గర ఒకటి దాకా 40 ఏళ్ళకి వచ్చి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడి నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి. కావాల మీద 60 ఏళ్ళ కింద ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళ కింద చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్ కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్ కూలగొట్టింది అని ఈయన ఎప్పుడు ఆయన లేచి రాహుల్ గాంధీ గారు లేచి నువ్వు తక్కువ కూలగొట్టావు, నువ్వు ఇన్ని కూలగొట్టావు ఆయన ఎప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వు కూలగొట్టావంటే నువ్వు కూలగొట్టి. అసలు అదాని ఎటుపోయిండు, కథ ఎటుపోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ. ఇది జరగాల్సిందేనా? 75 సంవత్సరాల పరిపక్వ దశలో, ప్రజాస్వామ్యం పరిపక్వం చెందిన ఈ దశలో ఇదేనా జరగాల్సిన చర్చ? ఇలా జపాన్లో ఏం జరుగుతుంది, కొరియాలో ఏం జరుగుతుంది, సింగపూర్లో ఏం జరుగుతుంది, మన పక్కన చైనాలో ఏం జరుగుతుంది, ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించబడుతున్నాయి, ప్రజలు ఎట్లా పోతున్నారు? నిన్నగాక మొన్న కదా అధ్యక్ష చైనాను దాటేసినాం మనం. చైనాను దాటేసి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారతదేశమే. టుడే ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద గ్లోబ్ ఈజ్ ఇండియా. వీ హ్యావ్ క్రాస్డ్ చైనా రీసెంట్లీ. ఇంత పెద్ద జనాభాను పెట్టుకుని వాళ్ళ జీవితాలతో పరాస్కాలు ఆడుకుంటూ మనం ఈ విధంగా చాలా దారుణంగా ప్రజలను ఓడగొట్టడం అనేది ఏ పరిస్థితిలో కూడా దయచేసి కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు, భవిష్యత్తు కూడా మంచిది కాదు. మరి దీనికి అంతమేందో ఎట్లా పోతుందో. ద మోస్ట్ డిస్గస్టింగ్ స్పీచ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మోస్ట్ డిస్గస్టింగ్. ఒక సభలో కాకపోతే ఇంకో సభలో మంచిగా మాట్లాడితే నేను కూడా ఆస్తుని చూసిన అధ్యక్ష. బికాస్ కంట్రీ ఈజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. 10 lakh crores for India is not a small thing. It's a big issue. And so many crores of people are involved in that. దాన్నంతా పక్కకు పెట్టి, ఆ టర్మాయిల్ని పక్కకు పెట్టి, దానికి ఏం చేస్తామో చెప్పకుండా దాన్ని ఒక చీకట్లో పెట్టి, డార్క్లో పెట్టి, ఇద్దరు ఓలకోలు నిందించుకొని త్వంస్ ఉంటా అంటే త్వంస్ ఉంటా అన్నట్టు. నువ్వు నాకన్నా పెద్ద ఉంటావు, నువ్వు నీకన్నా పెద్ద ఉంటావు, నువ్వే నీ గవర్నమెంట్ కూలొట్టావు, నిన్నేను ఇదే అధ్యక్ష. ఇది జరగడం దురదృష్టకరం. ఈ మార్పు అయితే తప్పకుండా రావాలి అధ్యక్ష. ఈ పరిణతి రావాల్సినటువంటి అక్కరైతే ఉన్నది. లేకపోతే దేశానికి ఏ రకంగా కూడా మేలు జరగదు. ఈ ఎకానమిస్టు చెప్పిన విషయం అంతకు ముందు నుంచి కూడా అధ్యక్ష చాలా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఇంకొక ఆయన కూడా చెప్పిండు అధ్యక్ష, అశ్వత్థ నార ఆయన పేరుంది, చాలా ఫేమస్ ఎకానమిస్ట్ ఈయన, వరల్డ్ ఫేమస్. ఇప్పుడు న్యూయార్క్లో ఏదో కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు, డీన్గా. అశ్వత్థ దామోదర్ అని చెప్పి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త అధ్యక్ష. ఆయన కూడా లెక్క చెప్పిండు. ఈ అదానికి ఏదైతే ఇప్పుడు పోయింది మునిగింది అన్న తర్వాత ఉన్న లెక్క ఏదైతే ఆయన ఇప్పుడు ఇంకా ఆయన షేర్ వాల్యూ చూపెడుతుండ్రో అది కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అసలు సంగతి బయటపడితే ఇంకా కిందికి పోతుంది డెఫినెట్గా అని చెప్పి ఆ అశ్వత్థ దామోదరన్ గారు కూడా ఒక వ్యాసం రాసి నిన్నగాక మొన్న తేల్చి చెప్పారు. అంటే ఎంత పరిస్థితి ప్రమాదకరంగా ఉందో మనం ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష ఇంకో విషయం కూడా చర్చ జరగాలి. ఈ నిధులు, బడ్జెట్లు, వీటికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఎట్లా ఉందంటే అసలు ఇది చెప్పుకుంటూ రకంగా ఉన్నది, చెప్పుకోకపోతే రకంగా ఉన్నది అధ్యక్ష.